షోకి ముందుగా అందరికైతే హాయ్. సో, చాలామంది డౌట్ ఏందంటే ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ సో, మనం ఇప్పుడు ఇయర్ ఫోన్స్ గానీ, స్మార్ట్ వాచ్‌లు కానీ కొంటాం. కొన్న తర్వాత కొన్ని దాన్లకి రీఫండ్ రిటర్న్ కాకోకుండా కేవలం రిప్లేస్‌మెంట్ మాత్రమే ఉంటుంది. కొన్ని దాన్లకి వాచ్‌లకి, స్మార్ట్ వాచ్‌లకి, దాని తర్వాత ఇయర్ బడ్స్‌కి. ఓకేనా? సో, కేవలం రిప్లేస్‌మెంట్ మాత్రమే ఉంది. దానికి రిటర్న్ పెట్టచ్చా? పెట్టలేమా? చాలా మంది డౌట్ అనమాట. నేను కన్ఫర్మ్‌గా చెప్తా. కాకపోతే మీరు వీడియోని ఒక 2 నిమిషాలు స్కిప్ చేయకోకుండా చూడండి. క్లియర్‌గా చెప్తానమాట. సో, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని, ఏ దాంట్లో కొన్న ఇయర్ ఫోన్స్ గాని, స్మార్ట్ వాచ్ గాని, ఇయర్ బడ్స్ గాని కొన్న తర్వాత కొన్ని దాన్లకి రిప్లేస్‌మెంట్ మాత్రమే ఉంటుంది. రిటర్న్ అనేది ఉండదనమాట. సో, రిటర్న్ లేనప్పుడు మీరేం చేస్తారంటే, సో, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయండి. అమెజాన్‌లో ఉంటే అమెజాన్ ఓపెన్ చేయండి. అమెజాన్ ఓపెన్ చేసి ఫస్ట్ టైమ్ మీకు రిప్లేస్‌మెంట్ పెట్టండి. ఏవైతే కొనింటే అది స్మార్ట్ వాచ్ అయితే స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ అయితే ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్. ఫస్ట్ మీరు రిప్లేస్‌మెంట్ అయితే పెట్టండి. రిప్లేస్‌మెంట్ పెట్టిన తర్వాత సో, మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఒకరోజు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు రిప్లేస్‌మెంట్ పెట్టేకి ఆప్షన్ దగ్గరికి పోండి. ఆప్షన్ దగ్గరికి పోతే ఆటోమేటిక్‌గా మీకు రిప్లేస్‌మెంట్ దాని కింద రిటర్న్ 2 ఆప్షన్ అయితే చూపిస్తాయి. ఓకేనా? మీరు ఆటోమేటిక్‌గా రిటర్న్ పెడితే ఆటోమేటిక్‌గా మీ డబ్బులు మీకు అకౌంట్‌లోకి పడిపోతాయి. ఓకేనా? కన్ఫర్మ్‌గా అయితే వర్క్ అవుతుంది. నేను ట్రై చేసినా, పర్ఫెక్ట్‌గా నేను ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసి సో, రిప్లేస్‌మెంట్ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ ఒకరోజు వెయిట్ చేసినా, మళ్ళీ రిప్లేస్‌మెంట్ పెట్టినా. రిప్లేస్‌మెంట్ పెట్టేకపోయినప్పుడు ఆటోమేటిక్‌గా రిప్లేస్‌మెంట్ దాని కింద రిటర్న్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఓకేనా? అది ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని కనబడుతుంది. సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ మీరు స్మార్ట్ వాచ్ బుక్ చేసిన స్మార్ట్ వాచ్, ఎయిర్ ఫోన్స్ బుక్ చేసిన ఎయిర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ బుక్ చేసిన ఇయర్ బడ్స్ వచ్చుతాయి. వచ్చిన తర్వాత ఒకరోజు వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రిప్లేస్‌మెంట్ పెట్టండి. దాని తర్వాత మళ్ళీ ఒకరోజు వెయిట్ చేయండి. దాని తర్వాత రిప్లేస్‌మెంట్ బటన్ కాడికి పోవండి. ఆటోమేటిక్‌గా రిప్లేస్‌మెంట్ బటన్ పైన చూపిస్తుంది. దాని కింద రిటర్న్ ఆప్షన్ బటన్ అనేది చూపిస్తుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్‌గా రిటర్న్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది. కొంతమందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. సో, కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళ కోసం వీడియో కన్ఫర్మ్‌గా అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కన్ఫర్మ్‌గా అయితే చాలా మందికి తెలీదు. రిటర్న్ ఆప్షన్ లేదు. కేవలం రిప్లేస్‌మెంట్ మాత్రమే ఉంది. సో, అది బాగాలేకున్నా గాని అట్లే వాడుతుంటారన్నమాట. స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్. సో, అలాంటి వాళ్ళ కోసం మీ ఫ్రెండ్స్ కోసం వీడియో షేర్ చేసి వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి.